చంద్రగిరి సవాల్ తిరుపతి జిల్లా చంద్రగిరిలో పులివర్తి నాని మోహిత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఓ మహిళతో ఎమ్మెల్యే పులివర్తి నానికి మధ్య జరిగిన సంభాషణ చుట్టూ విమర్శల పర్వం మొదలైంది. కాణిపాకం గణపయ్య సాక్షిగా ఇప్పుడు సవాళ్లు కొనసాగుతున్నాయి. నీ సొత్తు రాసుకునేసో నేను బెదిరించి డబ్బులు తీసుకొని జైల్లో పోయి ఉండేది నన్ను మేలమంటావా? నాతో పాటు మీరు వచ్చింది చూడు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓ మహిళకు ఎమ్మెల్యే పులివర్తి నానికి మధ్య జరిగిన సంభాషణ ఇది. నియోజకవర్గంలో పర్యటిస్తోన్న పులివర్తి నానిని ఓ మహిళ సంక్రాంతి కానుక అడిగింది. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంక్రాంతి కానుకలిచ్చారు, ఇప్పుడు రావడం లేదని అడిగారామె. ఈ ప్రభుత్వంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామంటూ పులివర్తి నాని వివరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజల సొమ్ము దోచుకున్నారు కాబట్టే జైలుకు వెళ్లారని పులివర్తి నాని అన్నారు. టీచర్ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్ని జీతాలు ఇంత ముందు ఫ్యాన్కి ఇచ్చేవాళ్ళు, జీతం ఫ్యాన్కి ఇస్తాం. బియ్యము, రాగులు, సజ్జలు అన్ని ఫ్యాన్కి ఇస్తాం. అన్నీ వస్తా ఉంది. ఇది కావాలన్నా లేదా నీ సొత్తు రాసుకొనేసి, నీకు నీ సొత్తు దౌర్జన్యం ఏదైనా ఖాళీ జాగా ఉంటే రాసుకొనేసి, నీకు సంక్రాంతికి అయితే స్వీట్ ప్యాకెట్, దీపావళికి అయితే నేను చెప్పేది వినాలి. పులివర్తి నాని కామెంట్స్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజాయితీగా వ్యాపారం చేసి 90% సొమ్మును ప్రజలకు పంచిన చరిత్ర తమదన్నారు. అవినీతి ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని నానికి సవాల్ విసిరారు. మీరు నిజంగా ఛాలెంజ్ చేస్తారంటే కాణిపాకం పోదాం. మా ఇంటికి ₹1 అయినా అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందని మీరు నిరూపించినా, లేదంటే మా మనస్సాక్షికి మేము ఎమ్ముకున్నా నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇదే ప్రమాణం మీరు చేయగలుగుతారా? ₹1 మీరు అవినీతి డబ్బు మీ ఇంటికి రాలేదని చెప్పి మీరు ప్రమాణం చేయగలుగుతారా? మా సొంత డబ్బు 90% ఆస్తి మేము అమ్మి ఆ రోజు ప్రజలకు ఖర్చు పెట్టాం. అవినీతిలో పులివర్తి నాని స్టేట్ ఫస్ట్ వస్తారంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. భూ కబ్జా దగ్గర నుంచి మైనింగ్ వరకు అన్ని రకాలుగా పులివర్తి నాని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మన రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులివర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలకు పులివర్తి నాని స్పందిస్తారా? ప్రమాణానికి సిద్ధమంటారా?